ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి టీడీపీ నేతల దాడులు ఆగటం లేదు. ఇప్పటివరకు ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నేతలు వారి ఆస్తులపైనే దాడులు చేసిన టీడీపీ నేతలు ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమలు సంస్థలపైన బెదిరింపులకు పాల్పడుతున్నారు. అడ్డదారిలో సొమ్ములు దండుకునేందుకు పరిశ్రమల వర్గాలపై దాడులకు తెగబడుతున్నారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో పరిశ్రమ యాజమాన్యాలపై టీడీపీ నేతల దాష్టికాలు పెరిగిపోయాయి. తోటపల్లి గూడూరు మండలంలోని అనంతపురంలో వాటర్ బేస్ కంపెనీ ఉద్యోగులపై దాడికి దిగారు. ఫ్యాక్టరీలో తాము సూచించిన వారిని డైలీ లేబర్ ఉద్యోగులుగా నియమించాలన్న టీడీపీ నేతల హెచ్చరికలను యాజమాన్యం పట్టించుకోలేదని దాడులకు పాల్పడినట్టు తెలుస్తోంది. దశాబ్దం కిందట అనంతపురంలో నెలకొల్పిన ది వాటర్ బేస్ లిమిటెడ్ కంపెనీ రొయ్యల ఫీడ్ తయారు చేస్తూ ఏటా 200 కోట్ల వరకు టర్నోవర్ చేస్తోంది. ఈ ఫ్యాక్టరీలో సుమారు 200 మంది ఉద్యోగులు ఉండగా వారితో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి మరో 150 మంది డైలీ లేబర్ పనులు చేస్తుంటారు. వీరిలో డైలీ లేబర్ నియామకాల విషయంలో టీడీపీ నేతలు బెదిరింపులకు పాల్పడగా న్యాయపరమైన చిక్కుల కారణంగా కొంత సమయం ఇవ్వాలని యాజమాన్యం కోరినట్టు తెలుస్తోంది. అయితే కంపెనీ ప్రతిపాదనను లెక్క చేయని టీడీపీ నేతలు బస్సుల నుంచి ఉద్యోగులను తింపి మరీ దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో హెచ్ఆర్ హెడ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గాయపడ్డారు. పరిశ్రమలపై దాడులు సరికాదని సిఐటియు నేతలు మండిపడుతున్నారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న పరిశ్రమలపై దాడులు చేయడం మంచి పద్ధతి కాదంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సర్వేపల్లి నియోజకవర్గంలో అశాంతి నెలకొందని, కార్మికుల మధ్య చుచ్చుపెట్టి అధికార పార్టీ రాజకీయ పబ్బం గడుపుకుంటోందని మండిపడ్డారు. వాటర్ బేస్ ఆక్వా కంపెనీలో ఏజీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద దాడి అనేది చాలా హేయమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి బస్సుని వర్కర్స్ వచ్చేటటువంటి బస్సుని 2 కిలోమీటర్ల దూరమే ఆపి మేము అధికారంలోకి వచ్చాము, మీరు ఇంకా రేపటి నుంచి ఈ ఫ్యాక్టరీలోకి వచ్చేదానికి లేదు, వర్కర్లు అందరం మేమే ఉంటాం, చిన్న చిన్న కాంట్రాక్టులు ఇవన్నీ కూడా మేమే తీసుకుంటాం అనేటటువంటి ధోరణి ప్రదర్శించారు. ప్రదర్శించడమే కాదు, దౌర్జన్యం చేశారు ఆ కార్మికుల మీద. ఇది విచారించేదానికి వచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే ఏజీఎం మీద భౌతిక దాడి చేసి భయభ్రాంతులకి గురి చేశారు. ఇదేమి చర్య అని చెప్పి మేము గౌరవ ఎమ్మెల్యే గారిని, మంత్రుల్ని, కొత్తగా వచ్చినటువంటి కలెక్టర్, ఎస్పీ గారులను అడుగుతా ఉన్నాం. మొత్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ నేతలు ప్రతి విషయంలోనూ తమ అజమాయిషీ చెల్లాలని ఆరాటపడుతున్నారు. ఇందుకు ఆమోదించిన వారిపై రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేకపోయినా దాడులకు తెగబడుతున్నారు. ఇలాంటి పరిస్థితులే కొనసాగితే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటేనే పారిశ్రామికవేత్తలు భయపడతారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.